హాయ్ వైటీ ఫ్యామిలీ, మనమేమో మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా 4 రకాల కూరగాయలు తెచ్చుకుంటామా. తెచ్చుకున్న కూరగాయలు వారం అయ్యేసరికి వండేగా. విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు అన్ని అరగుండ్లు కొట్టి వదిలేసినట్టు మనం తెచ్చిన కూరగాయల నుంచి కూడా ఒక్కొక్క కూరగాయ మిగిలిపోతుందండి. కొండానికి వెళ్ళేటప్పుడు కొసరేమనం కదా, ఫ్రీగా వచ్చిందని మనమే ఉంచుతామో, లేదా వారం రోజులుగా కూర్చుని ప్లేస్ నుంచి బయటికి రావడానికి ఇష్టం లేక అవే ఉంటాయో తెలియదు కానీ అన్నీ సింగిల్గా మింగిల్ అవటానికి అయితే ఉంటాయండి. ఇలా సింగిల్గా మిగిలిపోయిన వాటిని ఎలా మింగిల్ చేయాలా అని అరగంట పాటు నా అరగుండుకు ఆలోచనలో పెట్టి ఈ ఆల్ ఇన్ వన్ ఆమ్లెట్ అయితే వేశాను. అదెలా అంటారా, దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మీ దగ్గర ఏవైతే మిగిలాయో ఆ కూరగాయలన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి దాని తర్వాత ఉప్పు పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 4 గుడ్లు తీసి ఇలా గిలకొట్టేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ముందుగా ఫ్రై చేసిన కూరగాయలన్నింటినీ వీటిలో వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆమ్లెట్ వేసుకోవడమే. ఆమ్లెట్ తిరగేసేటప్పుడు విరగకుండా వస్తే గోల్డ్ మెడల్ వచ్చినంత గొప్పగా ఫీల్ అవుతాం. ఆమ్లెట్ విషయం పక్కన పెడితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.